నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీ సుందరీకరణకు సహకరిస్తాం, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ. నేడు అరకు అమలాపురంలో రా కదలిరా సభలు, అరకు మండపేటల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. మధ్యాహ్నం ఇడుపులపాయకు షర్మిల, వైఎస్ఆర్ ఘాట్లో షర్మిల ప్రత్యేక ప్రార్థనలు. 5వ జాబితాపై సీఎం కసరత్తు, సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ కసరత్తు, నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ పై కేటీఆర్ సమీక్ష. ఆకట్టుకుంటున్న బాలరాముడి దివ్య రూపం, ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం సమీపంలో జమ్మి చెట్టు వద్ద డివైడర్ కారు ఢీకొట్టడంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల్లోని ఓ వైద్యుని కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరై గద్వాల్ నుండి అర్ధరాత్రి పెబ్బేరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతులు మల్దికర్కు చెందిన నరేష్, పబ్బేరు వాసి పవన్ కుమార్, గద్వాల్కు చెందిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా గోవర్ధన్, నవీన్, మెహబూబ్కు తీవ్ర గాయాలు కావడంతో వీరిని గద్వాల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. तीन आदमी स्पॉट पे आउट हो गए. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగిస్తోంది. ఇవాళ లేదా సోమవారం వెలువరించేందుకు సిద్ధమవుతోంది. జాబితాను ఖరారు చేసేందుకు ఆ పార్టీ ముఖ్యులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికగా కసరత్తు చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న మరోసారి సీఎం జగన్తో కలిసి మాట్లాడారు. ఉమ్మడి ప్రకారం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు అభ్యర్థుల అంశం వీరిద్దరి భేటీతో కొలిక్కి వచ్చిందని తెలిసింది. ఒంగోలు ఎంపీ ఎవరనే విషయంలో అదే సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డినే కొనసాగించాలని బాలినేని పట్టుబడుతుండగా ముఖ్యమంత్రి మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడే పీటముడి పడింది. గిద్దలూరుకు సత్యనారాయణ రెడ్డి పేరును బాలినేని సూచించగా ఆయన్ను ఒంగోలు ఎంపీగా పంపితే ఎలా ఉంటుంది అని సీఎం అడిగినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 దఫాలుగా మార్పులు చేర్పులకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం జరిగింది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మార్పులు చేశారు. అందులో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేయగా 10 పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థుల విషయంలో చేంజెస్ చేయడం జరిగింది. ఇంకా 5వ జాబితాలో కూడా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎంపీ స్థానంతో పాటు మరో 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి బాలినేనితో
చర్చించారు. అవి కాకుండా కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇంకా మార్పులు చేయాల్సినటువంటి ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటు అటు అనకాపల్లి పార్లమెంటు, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, దీంతో పాటు ఇటు గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్లకు సంబంధించిన అంశం పైన కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటుకి సంబంధించి సిట్టింగ్ ఎంపీని కొనసాగించే అంశం పైన కూడా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అనంతపురంతో పాటు హిందూపురం పార్లమెంట్ కు, కర్నూలు పార్లమెంట్ కు కూడా ఇన్ఛార్జీలను నియమించింది. అయితే నంద్యాల పార్లమెంట్ కు ఇంకా ఇన్ఛార్జీలను నియమించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. అంటే రాయలసీమలో దాదాపుగా పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఒక నంద్యాల మినహా మిగిలిన చోట్ల దాదాపు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇటు కోస్తా జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించి పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే సీఎం ఒక దఫా కసరత్తు చేశారు. ఇక ఇవాళ లేదు రేపట్లో కూడా ఈ కసరత్తు కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు పార్లమెంట్ స్థానాలతో పాటు మిగిలిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఫైనల్ జాబితాను విడుదల చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జాబితాను ఈ రోజు విడుదల చేస్తారా, రేపు విడుదల చేస్తారా అనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా కసరత్తు అయితే పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. కోనసీమ జిల్లా మండపేటలో జరిగే భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ, జనసేన నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మండపేటలో నిర్వహించేది 11వ బహిరంగ సభ. 1,00,000 మందిని సమీకరించడంతో ఇరు పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ మండపేటతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో కూడా నేడు చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించని ఫలితాలను తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విజయంపై కసరత్తు చేస్తోంది. సమీక్షలు, సమావేశాలు, యాత్రలతో జోరు పెంచింది. తెలంగాణలో 16 పార్లమెంటు స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్ర చేపట్టనుంది. ఈ యాత్ర 5 పార్లమెంటు క్లస్టర్స్ పరిధిలో రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పొత్తులో భాగంగా జనసేనకిచ్చిన సీట్లలో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోమని, తాము ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్షులపై వేటు పడింది. మొత్తం 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేశారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ కసరత్తు కొనసాగిస్తోంది. నిన్న మెదక్ సెగ్మెంట్ నేతలతో భేటీ అయిన అధిష్టానం పెద్దలు, నేతలు అభిప్రాయాలు సేకరించారు. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్పై కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ నేతలతో సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా నేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు.
ఈ నెల 21న రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తామని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. నాయకులు శ్రేయోభిలాషుల నుంచి చాలా కాలంగా ఒత్తిడి ఉందని, వారి సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలిశానని చెప్పారు. పవన్తో జరిగిన భేటీలో ఆంధ్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా అనేక విషయాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఏ పార్టీలో జాయిన్ అవుతానో డిసైడ్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ పోటీపై మాట్లాడతానని కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది. వారందరి సూచనలు, వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. జనసేన అధ్యక్షులు వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని నేను ప్రకటించడం జరుగుతుంది. సార్, మీ అభిమానులందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా, ఎంపీయా, ఏం చేస్తామన్నది. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ప్రజాస్వామ్యం ఒకటి అన్నారు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం అత్యవసరమన్నారు. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల ఘర్షణ, ప్రజాస్వామ్యంపై దాడి లాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది అన్నారు. కేవలం ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తివంతులను చేయడమే అసలైన పరిష్కారము అన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంప్రదాయ క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని దారులు అయోధ్య వైపుకు అన్నట్లుగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఐదు రోజులుగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సరయు జలాలతో గర్భగుడి శుద్ధి, వాస్తు శాంతి, అన్న దివస్ కార్యక్రమాలు జరుగుతాయి. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టకు 3 రోజుల ముందే బాలరాముడి విగ్రహం తొలి చిత్రం వెలుగు చూసింది. కృష్ణశిలపై చెక్కిన రాముడి విగ్రహం ముగ్ధ మనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో శ్రీరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకొని ఉన్న 5 ఏళ్లు బాలుడి రూపంలో దర్శనమిస్తున్నాయి. ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహాన్ని గురువారం వేకువజామున గర్భగుడిలోకి ప్రవేశపెట్టారు. మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహాన్ని పవిత్ర జలాలతో అభిషేకించి ఆసనంపైకి చేర్చారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రస్ట్ అధికారులు ముందుగా తెల్లటి వస్త్రం కప్పి ఉన్న విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచుతున్న ఫోటోలను గురువారం విడుదల చేశారు. విగ్రహం కళ్ళు పసుపు వస్త్రంతో కప్పి ఉన్న మరో ఫోటో నిన్న ఉదయం బయటకు వచ్చింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి రాముడి చేతిలో బంగారు విల్లు, బాణం ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ పులకరించిపోతున్నారు. బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్ని రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా రామ మందిరంపై చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన 5గురు న్యాయమూర్తులను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. 2019లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన 5గురు జడ్జీలు, అందులో ప్రస్తుత సిజేఐ చంద్రమాన్, మాజీ సిజేఐ రంజన్ గొగోయ్, ఎస్జే బాబ్జే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నాజీర్ ఉన్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.